అమ్మ, మొదటగా కర్మకాండలు జరిపించిన వాళ్ళు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, ఆ తర్వాత రక్త సంబంధికులు ఉంటే ఒక్కొక్కరుగా వచ్చి వడ్డించండి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నాన్న, మీకిలా వడ్డించాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించండి నాన్న. మీరు నాతో పాటు ఉంటానన్నా, మీకు మంచి జరగాలన్న ఉద్దేశంతో పెద్ద కర్మ జరిపించక తప్పడం లేదు. కానీ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాతో ఉంటాయని నమ్ముతున్నాము. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. నానా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నానా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. ఏమండి, భోజనం రెడీ, త్వరగా రండి. వస్తున్నా భాను. భాను, ఏం చేసావు స్పెషల్స్? చాలా ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్ లో చాలా చేశాను. ఆహాహా. భాను, నువ్వు వంటలన్నీ బాగా చేస్తావు, అద్భుతంగా ఉంటాయి. కానీ ఇందులో నాకు బాగా ఇష్టమైంది ఇదిగో ఈ నాటుకోడి చికెన్. ఈ ఒక్కటి జీవితాంతం తినాలన్నా ఇష్టంగా తింటాను. నేనున్నంత వరకు ఎవ్రీ వీకెండ్ నాటుకోడి చికెన్ నా ప్లేట్లో ఉండాల్సిందే. నేను పోయాక ఏంటండి ఆ మాటలు? ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు కోరుకున్నట్టే ఈ నాటుకోడి కర్రీ లేకుండా మీ ప్లేట్ ఏ వీకెండ్ ఉండదు. ఇది నా మాట. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, వడ్డించేసే, లాగిద్దాం. వావ్ భాను, స్మెల్లే అదిరిపోయింది. ఇక ఇది తింటూ ఉంటే స్వర్గమే స్వర్గం. చూడరా ఎటు
ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా త్వరగా కానివ్వండి. నాకు తెలుసమ్మా నువ్వు నాన్నని ఎంత ప్రేమిస్తున్నావో అని. కానీ అనుకోకుండా నాన్న మనకి దూరం అయ్యేసరికి ఆ బాధని కోపంగా మార్చుకున్నావంతే. అమ్మా వెళ్ళు. నీ చేత్తో చేసిన గోంగూర పచ్చడి తినాలనుందక్క. తమ్ముడు, గోంగూర పచ్చడి కావాలి అని నోరారా అడిగావు కదరా. ఇప్పుడు ఇలా నా చేతే పెట్టించుకుంటున్నావా నువ్వు? నువ్వెక్కడ ఉన్నా నీ మనసంతా నీ పిల్లల చుట్టూ ఉంటుందని నాకు తెలుసు తమ్ముడు. కానీ నీ లక్షణాలని పుణికి పుచ్చుకున్న నీ కూతురు సంయుక్త ఉన్నంత వరకు నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా అమ్మ చేసిన లడ్డు నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు మావయ్య. చివరిగా నీకిస్తుంది ఇదే మావయ్య. అమ్మా అందరూ అయిపోయినట్టే కదా? అంతే పంతులు గారు. సరే అమ్మా, పిండ ప్రదానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాము. సరే. ఇవి తీసుకొని పదండి. ఈనాటి
అబ్బా చచ్చాన్రా బాబు. ఏమైంది ఎడికి? ఇప్పటిదాకా మన్ను తిన్న పాములా పడుకొని ఇప్పుడేంటి మనిషిని చూసిన ఎలుకలా అలా బాత్రూంలోకి వెళ్ళాడు? రే నేను ఆఫీస్కి వెళ్ళాలరా, త్వరగా రారా. ఏమైందిరా నీకు? రే త్వరగా రారా, నిన్నే రారా. ఏంట్రా పడుకునే ముందు స్నానం చేయాలని ఎవరైనా చెప్పారా? ఇక్కడ నేను ఇంతలా కుక్కర్ విజిల్లా అరుస్తుంటే సమాధానం చెప్పవేంట్రా? నువ్వే అన్నావుగా సంయుక్త వాళ్ళ నాన్న పెద్ద కర్మకెళ్ళాలని, అందుకే రెడీ అయి వెళ్తున్నా. అదేంటి ఇందాక అడిగితే వెళ్ళను అన్నావు? తర్వాత ఆలోచిస్తే నువ్వు కరెక్ట్ అనిపించింది, అందుకే వెళ్తున్నా. సరే ఇప్పటికే లేట్ అయిపోయింది, బాయ్. నేను చెప్పినందుకు నువ్వు వెళ్ళడం లేదు. నీ మెదడులో మళ్ళీ ఏదో దుష్టాలోచన వచ్చి ఉంటుంది, అందుకే వెళ్తున్నావు. నువ్వు ఇంత అడావిడిగా వెళ్తున్నావంటే పాపం ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావో, నీ వలన ఆ అమ్మాయి ఏ ఇబ్బందులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఎప్పుడైతే పెద్ద కర్మ రోజు సంప్రదాయబద్ధంగా తర్పణము వదులుతామో అప్పుడు తనకున్న ఇక్కడ బంధాలను కర్మలను వదిలి ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందమ్మా. స్వార్థం కోసమో లేక పరిస్థితులు అనుకూలించకనో కొంతమంది కర్మ చెయ్యరు. పాపం అప్పుడు ఆ ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. నాన్నా, నువ్వు నాతో పాటు ఉంటూ నన్ను ముందుకు నడిపించాలని ఆశపడినా అది కుదరడం లేదు నాన్నా. బ్రతికున్నప్పుడు చెయ్యని తప్పుకి నిందను మోస్తున్నా నువ్వు. చనిపోయాక ప్రశాంతంగా ఆ దేవుడిలా చక్రం అవ్వాలి నాన్నా. నిన్నిలా పంపించడం నాకు నా మనసుకి కష్టంగా ఉన్నా. అందరూ చెప్తున్నట్టు నువ్విక్కడుండి ఇబ్బంది పడడం నాకిష్టం లేదు నాన్న. అమ్మా, కార్యక్రమం జరిపించడానికి కావాల్సిన సరంజామా అంతా వచ్చింది, ఒకటి తప్ప. ఏంటి పంతులు గారు అది? ఫోటో. భరద్వాజ్ గారు ఫోటో ఇస్తే అలంకరించి కార్యక్రమం మొదలు పెట్టేస్తాను. వాసు, ఫోటో తీసుకురాలేదా? ఫోటో మీ మేనకోడలు చూసుకుంటానందమ్మా. అమ్మా సమయు, నాన్నగారి ఫోటో ఎక్కడమ్మా? అది అత్తయ్య. ఏమైందమ్మా? నాన్నగారి ఫోటోని నా ఫ్రెండ్ తీసుకొస్తానన్నాడు. ఫ్రెండ్ తీసుకొస్తానన్నాడా? ఎవరమ్మా ఆ ఫ్రెండ్? ఏడి? వస్తానన్నాడు అత్తయ్య. ఈరోజు కార్యక్రమానికి డబ్బులు హెల్ప్ చేశాడు. నాన్న అంటే విపరీతమైన అభిమానం. తన పేరు ప్రణయ్ అత్తయ్య. తను తీసుకొస్తానన్నాడు. వస్తానన్నాడు సరే, రాలేదు కదా. అయినా ఇన్ని చేశాం, ఒక ఫోటో పని చేయలేకపోయామా? నాకు చెప్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు? కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది?
నేను ఉదయం నుండి నాన్నగారు మనల్ని వదిలి వెళ్ళిపోతారు అనగానే నాన్నగారి జ్ఞాపకాల్లో ఉండిపోయాను. తెస్తాడనుకున్నాను. నాన్నగారి మీద అభిమానంతో తెస్తానంటే కాదనలేకపోయాను. ఏంటి అభిమానం? ఎవరి మీద అభిమానం? ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లంని మా నెత్తి మీదకి తెస్తూనే ఉంటావు. నిన్ను అందరూ మంచి అనుకోవాలని, అందరూ నిన్ను మెచ్చుకోవాలి అని ఇదిగో ఇలాంటి పనులన్నీ చేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటావు. అతను తెస్తాను అనగానే 400 రూపాయలు మిగులుతాయని గొర్రెలా తలాడించుంటావు. చూడు, నీ వల్ల కార్యక్రమం లేట్ అయ్యి ఎండలో మాడిపోవాల్సి వస్తుంది. ఏ ఒక్క పని సరిగ్గా చేయవు కదా, కానీ కరెక్ట్గా చేసేదానిలో మాట్లాడుతుంటావు. బాను, దయచేసి అలా మాట్లాడకు. అమ్మా సంయుక్త, ఆ అబ్బాయికి ఓసారి ఫోన్ చేయమ్మా. అమ్మా, నేను వెళ్ళి 10 నిమిషాల్లో తీసుకొస్తాను. అవసరం లేదు. అదిగో ప్రణయ్ వచ్చాడు. సారీ సంయుక్త, అది లేట్ అయింది. ఈ ఫోటో తీసుకొస్తుంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్. అదంతా తప్పించుకొని వచ్చేసరికి ఇలా లేట్ అయింది. సో సారీ. థ్యాంక్ యూ. తీసుకో. అత్తయ్య, తను నా ఫ్రెండ్ ప్రణయ్. చాలా రోజుల నుంచి తెలుసు. నాన్నగారి కార్యక్రమం కోసం అడగగానే చాలా హెల్ప్ చేశాడు. చెప్పాను కదా, నాన్నగారంటే తనకి చాలా అభిమానం అని. ఇతనే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫోటో వచ్చింది కదా, కార్యక్రమం జరిపించకుండా ఈ ఇంట్రడ్యూస్ సెషన్ ఎందుకు? పసుపు వేయమ్మా. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవాయ మాయచ. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా,
ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా నాన్న మీరు నాతోనే ఉండాలనుంది కానీ పరిస్థితుల్ని అర్థం చేసుకోండి నన్ను క్షమించండి నాన్న చూసుకో పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది ఇక మిగిలింది కాకి ముట్టడం రా నాన్న వచ్చి తిను నాన్న ఆయన రాడు వచ్చి తినడు మనల్ని వదిలి వెళ్ళడు చివరికి ప్రేతాత్మగా మారి అందర్నీ చంపుకు తింటాడు